నమో బుద్ధాయ. భారతదేశంలో నేడు జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించినట్టుంటే కొన్ని సంతోషకరమైనటువంటి వాస్తవాలు ఉన్నప్పటికీ కొన్ని సంతృప్తికరంగా అనిపించట్లేదు. దానికి కారణం ఏంటంటే భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో జరిగినటువంటి ఒప్పందాలు, ఒడంబడికలు, పరిణామాలు అవన్నీ కూడా ఆనాటి దేశ నాయకులైనటువంటి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి నాయకులకు చాలా రాజనీతిజ్ఞత ఉండేది. అంటే ముందు తరాల గురించి ఆలోచించేటటువంటి నాయకత్వం ఆ రోజు ఉండేది. కానీ ఈరోజు మనం గమనించినట్టుంటే భారతదేశంలో సామాజిక సంస్కరణలు, సమాజంలో మార్పులు, రాజకీయ మార్పులకు ముందే జరగాలని చెప్పి భావించినటువంటి మహాత్మా పూలే, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రగాఢంగా వాంఛించారు. అదేవిధంగా భారతదేశంలో సమాజంలో మార్పులను అంగీకరించినటువంటి ఒక కమ్యూనల్ సమూహము కూడా ఆ రోజు హిందూ మహాసభ ద్వారా ఉండేటటువంటి పరిస్థితిని కూడా మనం చూసాము. తర్వాత స్వతంత్ర పోరాటంలో ముందుండి నడిపించినటువంటి గాంధీ, నెహ్రూ, పటేల్ మొదలగు నాయకులు కూడా ఉన్నారు. ఈ విధంగా ఒక 3 వర్గాలు ఉండేటటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఒకటి యథాతథవాదులు, వాళ్ళు ఈరోజు అధికారానికి వచ్చారు. అధికారానికి వచ్చి ఒక ఆర్ఎస్ఎస్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు తాకీదు పుంజుకొని చాలా మీడియోకర్గా మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగాన్ని ముందుంటి రచించి అనేక విషయాల్లో తన యొక్క విశదీకరించినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు ఆ తర్వాత భారతదేశానికి ఒక నూతనమైనటువంటి పునాదులు కల్పించి ఐఐటీలు, ఐఐఎంలు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్సు, అదేవిధంగా ఇండస్ట్రీసు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయినటువంటి వాకరణంగల్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఈ విధంగా అనేక కార్యక్రమాలకు పునాదులేసి ముందుకు నడిపించినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు, అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసినటువంటి సర్దార్ పటేల్ గారు మనందరికీ తెలుసు. అయితే ఆనాడు ఉన్నటువంటి ఒక మతవాదులు ఎవరైతే ఉన్నారో భారతదేశాన్ని కులాల విభజన చేయాలనేటటువంటి ఒక మూఢ విశ్వాసాలతో ఉన్నటువంటి ఒక గ్రూప్ కూడా ఉన్నటువంటి పరిస్థితిని మనము గమనించవచ్చు. అదే గ్రూపు అంధవిశ్వాసాలను గత 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తూ ఈరోజు సాంస్కృతిక జాతీయవాదం అని చెప్పి ముందుకు తెస్తున్నటువంటి వాదాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా 3 రకాలైనటువంటి ఆలోచన విధానాలు ఉన్నటువంటి పరిస్థితిలో డాక్టర్ అంబేద్కర్ గారు వాంఛించినటువంటి సమానత్వము, స్వేచ్ఛ, సౌభ్రతత్వంతో కూడినటువంటి రాజ్యాంగంలో అందరికీ న్యాయం జరగాల, అందరికీ అవకాశాలు ఇవ్వాలా, అందరికీ చదువుకునే అవకాశము, జీవించే అవకాశము, స్త్రీలందరికీ కూడా సమానటువంటి అవకాశాలు ఉండని చెప్పి తను రాజ్యాంగంలో పొందుపరిచారు.
దాన్ని నచ్చనటువంటి ఒక రోగిష్టైనటువంటి సమాజం కూడా మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించి ఈ మధ్యలో పార్లమెంట్లో చాలా వికృతంగా మన దేశ ముఖ్యంగా హోమ్ మినిస్టరు అందరూ అంబేద్కర్ 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 అంటున్నారేంటి, భగవంతుని తలుసుకొట్టే స్వర్గానికి వెళ్తారని చెప్పి తను ఒక లో గ్రేడ్ మనస్తత్వంతో, ఆలోచన లేనటువంటి మనస్తత్వంతో హోమ్ మినిస్టర్గా ఉన్నప్పటికీ తను అంబేద్కర్ను ఆ విధంగా ఉచ్చరించడము చాలామంది ప్రజలకు నచ్చలేదు. ఈరోజు మనం గమనించినటువంటి అమెరికా మనందరికీ తెలుసు, అది క్యాపిటలిస్ట్ కంట్రీ. అంటే ప్రథస్థానంలో క్యాపిటలిస్టులు ఉండి వాళ్ళే ప్రభుత్వ దిశ నిర్దేశించి ప్రపంచమంతా కూడా వాళ్ళ ఆధీనంలో ఉండాలా అనేటటువంటి మనస్తత్వం కలవాలి. అదేవిధంగా చైనా కమ్యూనిస్ట్ కంట్రీ అయినప్పటికీ మనందరికీ తెలుసు, ఈ మధ్యలో చైనా లిబరలైజేషన్ తర్వాత ఆ దేశంలో స్టేట్ క్యాపిటలిజం అంటే దేశమే ఒక క్యాపిటలిజాన్ని అడాప్ట్ చేసుకొని 80 కోట్ల మందిని దరిద్రం నుంచి బయట పడేసిందని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రపంచానికే ఒక కార్మిక గనిగా చైనా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అత్యధికంగా టెక్నాలజికల్ రీసెర్చ్ కూడా జరుగుతుంది. ఈరోజు అమెరికాతో యూరోప్తో పోటీ పడేటటువంటి పరిస్థితి మనం చైనాలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఒలింపిక్ మెడల్స్లో కూడా గణనీయమైనటువంటి సంఖ్యలో మెడల్స్ సాధించినటువంటి ఘనత మనకు చైనా కనబడుతుంది. మనము వాళ్ళు ఒకటేసారి స్వతంత్రం తెచ్చుకున్నాం. ఈ విధంగా వాళ్ళేమో స్టేట్ క్యాపిటలిజాన్ని అడాప్ట్ చేసుకొని అత్యంత ప్రభావవంతమైనటువంటి దేశంగా ఈరోజు ఎదిగితే, వాళ్ళతో పాటే స్వతంత్రం వచ్చినటువంటి మన దేశంలో ఈ కులాల కుంపట్లు, కమ్యూనల్ గొడవలు, ఎలక్షన్ వస్తే చాలు విపరీతమైనటువంటి దుష్ప్రచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పరిస్థితి ఎక్కడి దాకా పోయిందంటే ఎలక్షన్ కమిషన్ మీద కూడా ప్రజలకు విశ్వాసం పోయే పరిస్థితి మన దేశంలో ఈరోజు కనబడతా ఉంది. కాబట్టి ప్రజలు, విఘ్నులైనటువంటి ప్రజలు చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు భారతదేశం అంటే భారతదేశము ఒక జ్ఞాన సంపన్న దేశంగా ఎదగాలని చెప్పి డాక్టర్ అంబేద్కర్ గారు, నెహ్రూ గారు కూడా వాంఛించారు. డాక్టర్ అంబేద్కర్ గారు అయితే So far as the ultimate goal is concerned, I think none of us need have any apprehensions. None of us need have any doubt. But my fear, which I must express clearly, is this. Our difficulty, as I said, is not about the ultimate future. Our difficulty is how to make the heterogeneous mess that we have today take a decision in common and march in a cooperative way on that road which is bound to lead us to unity. Our difficulty is not with regard to the ultimate. Our difficulty is with regard to the beginning. భారతదేశము పేదరికం నుంచి, అజ్ఞానం నుంచి విముక్తి కావాలంటే స్టేట్ సోషలిజం ఉండాలా. అంటే స్టేట్ సోషలిజం అంటే వ్యవసాయము, పరిశ్రమలు, బ్యాంకులు, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండి ప్రజలకు సేవ చేయాలా, ప్రజలకు ఏ డెవలప్మెంట్ కొరకు వ్యవసాయ
చేయాలని చెప్పి తను వాంఛించాడు. అదేవిధంగా అంబేద్కర్ గారు సూచించినటువంటి ఈ అభివృద్ధి అంతా కూడా సంక్షేమ రాజ్యం ఉండాలా. మన రాజ్యాంగము సంక్షేమ రాజ్యాంగం. అంటే ప్రభుత్వమే ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి అనేక పథకాలను రచించి విద్య, వైద్యము, స్కిల్ డెవలప్మెంట్సు, సమాజానికి అనుగుణంగా, ప్రపంచానికి అనుగుణంగా ప్రపంచంలో పోటీపడేటట్టు ఒక విజ్ఞాన భండారంగా భారతదేశము కావాలని చెప్పి డాక్టర్ అంబేద్కర్ గారు వాంఛించారు. మనందరికీ తెలుసు, డాక్టర్ అంబేద్కర్ గారు సూచించినటువంటి సంక్షేమ రాజ్యం ఈరోజు మనం గమనించినట్టుంటే ఈ ఎంతోమంది కుల మతాలతో విడిపోయినటువంటి ఈ సమాజము, కులాలు వాటి యొక్క విష కోరలు బ్లంట్ కావాలని చెప్పి ముఖ్యంగా బ్రాహ్మణులు ఈ దేశానికి, అంటే బ్రాహ్మణులు వ్యక్తిగతంగా ఒక్కొక్క మనిషి చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు, కానీ బ్రాహ్మణిజం ఈ దేశానికి చేసినటువంటి ఉపద్రవాన్ని అంబేద్కర్ గారు చాలా ముందు చూపుతో రాజ్యాంగంలో పొందిపరిచినటువంటి అనేక ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 341, 42 ఆ విధంగా ఆదర్శ సూత్రాలను కూడా తను రాజ్యాంగంలో చేర్చారు. ఈరోజు భారతదేశాన్ని మనం గమనించినట్టుంటే కొంతమంది రిచ్ పీపుల్, మనందరికీ తెలుసు, ఆదానీలను, అంబానీలను తయారు చేసుకొని అమెరికాలో ఎట్లయితే క్యాపిటలిస్ట్ ఆలిగార్కీ అంటాం, ఈ ఆలిగార్కీ అంటే కొంతమంది ధనవంతులు మాత్రమే భారతదేశాన్ని శాసించే స్థాయికి ఈరోజు ప్రైవేటైజేషను తీసుకెళ్తున్నారు. ధనవంతులను చేయొచ్చు, కొంతమందికి తప్పు లేదు, ఇటు ప్రైవేటైజేషన్ చేయొచ్చు, కానీ ప్రభుత్వమే అన్నిటి మీద శాసించే అధికారం ఉండాలని చెప్పి అంబేద్కర్ వాంఛించాడు. కానీ ఈరోజు మనం చూస్తున్నది ఏంటి? అమెరికాలో ఎట్లయితే క్యాపిటలిస్ట్ సొసైటీ, క్యాపిటలిస్ట్ గవర్నమెంట్ అనే విధంగా అయితే అలిగార్కీ అంటారో, అంటే కొంతమంది మాత్రమే ఏ విధంగా శాసిస్తారో, ఈరోజు భారతదేశంలో కూడా 2-3 శాసిస్తున్నారు, ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు. ప్రభుత్వం కూడా వాళ్ళకే, మనందరికీ తెలుసు, క్రోనీ క్యాపిటలిజం అంటారు. అంటే ప్రభుత్వము వాళ్లకు ఎలక్షన్ బాండ్స్ అని చెప్పి తీసుకొని కొంతమందికి అనేక వస్తువులు కల్పించి క్యాపిటలిస్టులను తయారు చేసి ప్రభుత్వం యొక్క శక్తి లేనటువంటి ప్రభుత్వాన్ని తయారు చేస్తున్నారు. ये कैसा देश है? गरीब अगर लोन लेता है उसके लिए दूसरे नियम। अगर एक गरीब आदमी 1 लाख का लोन लेता है, 50,000 का लोन लेता है, तो उसके घर बैंक के अधिकारी पहुंच जाते हैं, कॉलर पकड़ के उससे बैंक का लोन वापस लेते हैं। दूसरे तरफ ऐसा होता है कि अगर 5,000 करोड़ 10,000 करोड़ का कोई लोन लेता है तो उसका हाथ पकड़ के विदेशों में भेज दिया जाता है। तो मुझे भी ये लगता है कि लोन 1 लाख 2 लाख का ना लेके 1-2 करोड़ का, लाख करोड़ का लोन लो, फिर उसमें दस छूटाने की भी जरूरत नहीं पड़ेगी और सरकार भी हाथ पकड़ के बाहर लेके जाएगी। आप कहते हैं एक भारत श्रेष्ठ भारत, एक भारत बनेगा कैसे? मोदी जी ने कहा था कि 2 करोड़ के आसपास रोजगार देंगे। रोजगार कहां गया? 45 साल में सबसे ज्यादा अनएम्प्लॉयमेंट है। इजराइल में कुछ लोगों को नौकरी के लिए भेजा गया, वहां के मुख्यमंत्री और वहां की जो भारतीय जनता पार्टी छाती ठोक के कह रहे कि हमने इजराइल भेज दिया। इजराइल, अरे भाई इजराइल में लड़ाई चल रही है, अपने बेटे को भेजेगो क्या इजराइल? अपने बेटे को भेजोगे नौकरी करने? वो इजराइल नौकरी करने जा रहा है क्योंकि उसके देश में उसके पास पर्याप्त व्यवस्था नहीं है, वो खुशी से नहीं जा रहा है। तो इस पे हमें खुश होने, हम कैसे श्रेष्ठ भारत बनाए? ये कैसा देश है? गरीब अगर लोन लेता है उसके लिए दूसरे नियम। अगर కాబట్టి ఈ పరిస్థితులు మారకపోతే భారతదేశంలో శాంతి నెలకొల్పే పరిస్థితులు తగ్గిపోవచ్చు. అనేక విధాలైనటువంటి ప్రజల్లో అశాంతి పెరిగి అనేక ఉద్యమాలకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి. మనందరికీ తెలుసు, కోవిడ్ పీరియడ్లో ప్రధానమంత్రి సడన్గా టైం ఇవ్వకుండా ఏ విధంగా అయితే కర్ఫ్యూ పెట్టి
ప్రజలను నానా బాధలకు గురి చేశారు. బయట ఉన్నలను మాత్రం ఏరోప్లేన్లలో తరలించారు, బయట దేశాల్లో ఉన్న రిచ్ పీపుల్ను. కానీ ఇక్కడ ఉన్నటువంటి కూలీ నాలి బీద బిక్కు జనాలను మాత్రము వదిలేశారు. వాళ్ళు కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు కాలినడకన పోయారు. ఎంతో మంది ట్రైన్లు లేవని చెప్పి ట్రైన్ ట్రాక్ల మీద నైట్లు పడుకొని పాములు గారి చనిపోయారు. ట్రైన్ యాక్సిడెంట్లలో కూడా చనిపోయారు. ఈ విధంగా ఏ విధమైనటువంటి రాజనీతి లేనటువంటి, వ్యాపార దృక్పథం ఉన్నటువంటి, కుచ్చిత మనస్తత్వం ఉన్నటువంటి నాయకత్వము భారతదేశానికి మంచిది కాదు. అదేవిధంగా డిమానిటైజేషన్ పేరు మీద, బ్లాక్ మనీని మనం తీసుకొస్తామనే పేరు మీద డిమానిటైజేషన్ చేసి కూడా ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేశారు. అనేక చిన్న వ్యాపారులు ఆ రోజు నష్టపోయారు. కాబట్టి ఈ విధంగా మనుషులను అనేక విధాలుగా కష్టపెడుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక తప్పులను వాళ్ళు తెలుసు, వాళ్ళకు ప్రభుత్వము సరిగా పనిచేయట్లేదని తెలుసు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తున్నటువంటి ప్రజలు ఈరోజు మిలిటరీలో ఇజ్రాయెల్కు పంపిస్తున్నారు. ఆ పిల్లలను కొంతమంది అడిగితే ఇక్కడ ఉంటే చచ్చిపోతాము, అక్కడ వార్లో చనిపోతామని చెప్పి చాలా భయానకమైనటువంటి వార్తలు కూడా మనం చూసాం. ఈ విధంగా దేశంలో కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు, లేకపోతే కొంతమంది ముఖ్యంగా భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తున్నటువంటి కొంతమంది ఎంత భయంకరమైన వాతావరణం చెప్తున్నారంటే చాలా బాధ వేస్తుంది. కొంతమందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడే పద్ధతి చూస్తే నిజమే, వాళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళు ఎలక్షన్ బాండ్స్ పేరు మీద కరప్షన్ చేస్తున్నారు, కోవిడ్ సరిగా హ్యాండిల్ చేయలేదు, ఆక్సిజన్ సిలిండర్స్ సప్లై చేయలేకపోయినరు, హాస్పిటల్స్ డెవలప్ చేయట్లేదు, నిరుద్యోగులకు ఏమి చేయట్లేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఏ ఇన్స్టిట్యూషన్స్ ప్రజలు గౌరవంగా బతికేటటువంటి విద్యాలయాలు కానీ ఆరోగ్య వస్తువులు ఏవి కల్పించట్లేదు. నిజమే, కానీ ఏదైతే ఈరోజు పాలిస్తుందో అది హిందువుల పార్టీ కదా అనేటటువంటి పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే హిందువుల పార్టీ పేరు పెట్టుకుంటే ఇక ఏ తప్పులైనా చేయొచ్చా? ఎన్ని రోజులైనా చేయొచ్చా? ఎన్ని సంవత్సరాలైనా చేయొచ్చా? ప్రజలను పట్టించుకోకపోయినా పర్వాలేదు, ప్రజలను హింసించిన పర్వాలేదు, లించింగ్ల పేరు మీద పేదవాళ్ళను దళితులను చంపిన పర్వాలేదు, ముస్లిమ్స్ అని చెప్పి ఎంతోమందిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. చివరిగా నేను ఒకటి ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ కానీ, మతాలు మార్చుకున్నటువంటి ముస్లిమ్స్ కానీ ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళంతా స్థానికులే కదా. మీరు వాళ్ళని గుర్తించకపోతే విపరీతమైనటువంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ భరించి వాళ్ళు దేవాలయాలకు రానియకపోతే, చదువుకు దూరం చేస్తే, చదువు ఎవడన్నా వింటే చెవులలో శీషం పోస్తే, నాలుకలు కట్ చేస్తే, వాళ్ళ బాధలన్నింటినీ మర్చిపోవడానికి మతాలు మార్చుకున్నారు తప్పితే వాళ్ళు ఈ దేశ పౌరులే, ఎక్కడి నుంచో రాలేదు. నాకు తెలిసినంత వరకు కొంత కశ్మీర్ ప్రజలు బ్రాహ్మిన్స్, కొంత కేరళలో కూడా అన్ని కమ్యూనిటీసు ముస్లిమ్స్లలో క్రిస్టియన్స్లలో కలిశాయి. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా దళితులే. భారతదేశంలో ఉన్నటువంటి 98% క్రిస్టియన్స్ కూడా దళితులే అని చెప్పక తప్పదు. కాబట్టి మీరు పెట్టినటువంటి హింసలను తట్టుకొని ఈవెన్ భారతదేశం నుంచి బుద్ధిజాన్ని కూడా బ్రాహ్మణ్స్ యొక్క వ్యాపారానికి అడ్డుపడ్డారని చెప్పి, జీవహింసకు అడ్డుపడ్డారని చెప్పి, యజ్ఞయాగాదులకు అడ్డుపడ్డారని చెప్పి భారతదేశం నుంచి
బుద్ధిజాన్ని కూడా బయటికి పంపించారు మీరు. మన ప్రధానమంత్రి బయటికి పోతేనేమో బుద్ధుణ్ణి ఎగుమతి చేసినటువంటి దేశం మాది అని చెప్తాడు. కానీ భారతదేశంలో ఏం జరుగుతుందో ప్రధానమంత్రికి తెలియంది కాదు. ప్రధానమంత్రి కనుసన్నల్లో జరుగుతున్నటువంటి ఈ దౌర్జన్యము చాలా రోజు కొనసాగితే ఇది చాలా ప్రమాదము. ఇప్పటికే నార్త్ సౌత్ ఆల్రెడీ ప్రజల్లో సౌత్ ఇండియన్లో ఒక విధమైనటువంటి భావన పెరుగుతుంది. అదేవిధంగా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో కూడా ఒక విధమైనటువంటి డిస్క్రిమినేషన్ గురవుతున్నారు. నార్త్ ఈస్ట్ వాళ్ళు కానీ, బెంగాలీస్ కానీ, ఒరిస్సా వాళ్ళు కానీ, సౌత్ కానీ, ఈ విధంగా వివక్షకు గురవుతున్నటువంటి ఈ రాష్ట్రాలన్నీ రాబో రోజుల్లో వాళ్ళు నిర్ణయం తీసుకోకముందే ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి ప్రధానమంత్రి గమనించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. రాబో రోజుల్లో ఇటు జై భీమ్ అనేటటువంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ముందు తీసుకొని జై భీమ్ అనేటటువంటి భారతదేశ ప్రజలు ముందుకు పోయే అవకాశం ఉంది. దాన్ని గమనించాలని చెప్పి నేను ప్రధానమంత్రిని, మిగతా ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి పార్టీ ముఖ్య మేధావులందరికీ నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్, జై రాజ్యాంగం.